హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో సిక్స్త్ క్లాస్లోని సెకండ్ చాప్టర్ ఏం నేర్చుకున్నాం? ఎక్సర్సైజ్ 2.2లో ఉన్న సమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. అలాగే మనము ప్యాటర్న్స్ ఆఫ్ హోల్ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ ప్యాటర్న్స్ ఆఫ్ హోల్ నెంబర్స్లోనే మళ్ళీ ట్రై దీస్ సమ్స్ ఉన్నాయి నాన్న, అవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. విచ్ నెంబర్స్ కెన్ బి షోన్ యాజ్ ఏ లైన్ ఓన్లీ? సో మనము ఏ నెంబర్ని లైన్ లాగా డ్రా చేయడానికి యూజ్ చేస్తాము. ఎన్ని నెంబర్ అంటే ఒక 1 డాట్ ఉందనుకో, ఆ డాట్ని లైన్ లాగా రైటింగ్ చేస్తామా? ఒక డాట్ పెడితే నో కదా. అదే 2 డాట్స్ పెట్టామనుకో, అప్పుడు అది ఒక లైన్ అవుతుంది, లైన్ డ్రా చేయొచ్చు. 3 డాట్స్ పెట్టినా లైన్ డ్రా చేయొచ్చు. 4 డాట్స్ పెడితే లైన్ డ్రా చేయొచ్చు. 5 డాట్స్ పెడితే లైన్ డ్రా చేయొచ్చు. ఓకే, సో మనము ఇక్కడ విచ్ నెంబర్ కెన్ బి షోన్ యాజ్ ఎ లైన్ ఓన్లీ అంటే మనకు టూ డాట్స్ పెట్టినప్పుడు లైన్ అవుతుంది, 3 డాట్స్ పెడితే లైన్ అవుతుంది, 4 డాట్స్, 5 డాట్స్, 6 డాట్స్, ఇలా సో ఆన్. ఓకే, అలాగే విచ్ నెంబర్ కెన్ బి షోన్ హ్యాజ్ ఏ రెక్టాంగిల్స్? సో మనము రెక్టాంగిల్ డ్రా చేయడానికి ఎన్ని యూజ్ చేస్తాము డాట్స్ని అంటే 6 డాట్స్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, అప్లో 3 1 2 3 నెక్స్ట్ 1 2 3 డ్రా చేసామనుకో 6 అవుతుంది, అది రెక్టాంగిల్ షేప్ అవుతుంది. సో 6 డాట్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ విచ్ నెంబర్ కెన్ బి షోన్ యాజ్ ఏ స్క్వేర్? స్క్వేర్కి ఎన్ని డాట్స్ని యూజ్ చేస్తాం? 4 డాట్స్, 4, అలాగే 9, నెక్స్ట్ 25, నెక్స్ట్ 36, నెక్స్ట్ 49, నెక్స్ట్ 64, ఇలా మనము సో మచ్ నెంబర్స్ని యూజ్ చేయొచ్చు స్క్వేర్ షేప్లో రావడానికి. విచ్ నెంబర్స్ కెన్ బి షోన్ యాజ్ ట్రయాంగిల్స్? ట్రయాంగిల్స్ 3ని, 6ని, అలాగే 10, నెక్స్ట్ 15, నెక్స్ట్ 21, ఇలా మనము యూజ్ చేసి మనము ట్రయాంగిల్ షేప్లో డ్రా చేయవచ్చు. ఓకే, 3 డాట్స్ తీసుకొని ఒక ట్రయాంగిల్, 6 డాట్స్ తీసుకొని ఒక ట్రయాంగిల్, 10 డాట్స్ తీసుకొని ఒక ట్రయాంగిల్, 15 డాట్స్ తీసుకొని ఒక ట్రయాంగిల్ని డ్రా చేయవచ్చు నేను. నెక్స్ట్ ప్యాటర్న్స్ ఆఫ్ నెంబర్స్. సో 296 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ 296 ప్లస్ ఇది 9 అని రాశాడు, 10 మైనస్ 1 అని రాశాడు. అప్పుడు ఇవి రెండింటిని యాడ్ చేసి 306 మైనస్ 1 305. సో మనము ఈ 9ని ఏం చేస్తున్నాం? 10 మైనస్ 1 10 ప్లస్ 1గా రైటింగ్ చేసి మిగతా ప్యాటర్న్ని రాస్తున్నాం. 9తో రాస్తే 305 వచ్చింది, ప్లస్ 5 ప్లస్ మైనస్ 9 చేస్తే 287 వచ్చింది, ప్లస్ 99ని 395 వచ్చింది, మైనస్ 99 195. ఎలా యూజ్ చేస్తాం ఈ 99ని? ఒక ప్యాటర్న్ 10 ప్లస్ 1 10 మైనస్ 1 తీసుకొని మనం ప్యాటర్న్ని తయారు చేస్తున్నాం. ఇక్కడ కూడా 65 ఇంటూ 99 ఎలా రాస్తాం? 100 మైనస్ 1. సో 65 ఇంటూ 100, 65 ఇంటూ 1, అప్పుడు ఏమవుతుంది? 65 మైనస్ 65. సో మీకు 6435. ఇలా సబ్ట్రాక్షన్స్ చేయడము, అడిషన్ ఈజీగా ఉండేటట్టు ఈ 999ని 9999ని మనం ఈజీగా a మైనస్ b a ప్లస్ bలో రైటింగ్ చేసి ఈజీగా మల్టిప్లికేషన్ చేయడము, అడిషన్ చేయడము చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాడు? 46 ఇంటూ 5, ఈ 5ని ఎలా రాశాడు? 10/2 రాశాడు. అప్పుడు 46 ఇంటూ 10 460/2 230. మళ్ళీ 15 కూడా రాశాడు, ఇంటూ 10 ప్లస్ 5 ఇంటూ 10 ఇంటూ 5. సో అప్పుడు మనకు ఆన్సరు ఈ విధంగా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ ప్యాటర్న్ యూజ్ చేద్దాం. ఎక్సర్సైజ్ 2.3 స్టడీ ద ప్యాటర్న్. 1 ఇంటూ 8 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది. ఓకే,
1 8 8, 8 plus 1 9. 12 into 8 plus 2 98 అయింది. 123 into 8 plus 3 987 అయింది. సో ఇక్కడ మనకి నెంబర్ చూడండి, ఈ 1కి 8ని మల్టిప్లై చేసి ప్లస్ 1 చేసాం, అప్పుడు 9 వచ్చింది. ఇక్కడ 2 1కి మళ్ళీ 2 చేసాం, 12 అయింది. 12 into 8, ఈ 2ని ఇక్కడ చేసాం కాబట్టి ఇక్కడ 2తోనే యాడ్ చేసాం, 98 అయింది. 9కి మళ్ళీ బిఫోర్ నెంబర్ 8, మళ్ళీ 9కి బిఫోర్ నెంబర్ 7, 7కి బిఫోర్ నెంబర్ 6. ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ తగ్గుతుంది నాన్న. సో ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంది నెంబర్ 1 2 3 4, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది 9 8 7 6. మళ్ళీ ఇక్కడ 1 2 3 4 5 9 8 7 6 5. సో నెక్స్ట్ ప్యాటర్న్స్ మనల్ని రైటింగ్ చేయమంటున్నాడు. ఓకే, సో ఎక్సర్సైజ్ 2.3. సో ఫస్ట్ ఏం రాశాడు, 1 into 8 plus 1 is equal to 9. ఇప్పుడు ఏం రాసాము, ఈ 1కి 2 కూడా రాస్తున్నాం. 1 2 into 8, ఇక్కడ 2 ఎక్స్ట్రా రాసాం కదా, ఆ 2ని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 9 బిఫోర్ నెంబర్ 8 98. మళ్ళీ 1 2 3 యాడ్ చేసి ఇంటూ 8, ఇక్కడ 3ని కదా మనం రాసాం, 3 ఎక్స్ట్రా ఇది ఇక్కడ రాసాం, 9 8 7. మళ్ళీ 1 2 3 4 ఇంటూ 8, ఇక్కడ 4 రాసాం, సో 4 ఈజ్ ఈక్వల్ 9 8 7 6. మళ్ళీ 1 2 3 4 5 ఇంటూ 8 ప్లస్ 5, 9 8 7 6 5. ఓకే, 1 2 3 4 5 6 into 8 plus 6, 9 8 7 6 5 4. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్ నెక్స్ట్ సేమ్గా మనం రాయొచ్చు. 1 2 3 4 5 6 7 into 8 plus 7, అప్పుడు ఏమైంది, 9 8 7 6 5 4 3. ఈ విధంగా మనము ప్యాటర్న్స్ని మనము రైటింగ్ చేయొచ్చు. సో ఒక నెంబర్ ఇచ్చాడంటే దాంట్లో ఏంటిది ప్యాటర్న్ ఏంటిది అంటే ఏమి ఈక్వల్గా రాస్తున్నాడో చూసి సేమ్ అదే మెథడ్లో మనము రాయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, స్టడీ ద ప్యాటర్న్. 91 into 11 into 1 ఈజ్ ఈక్వల్ టు 1001, అంటే 1001 ఇచ్చాడు. అదే 91 into 11 రాశాడు, ఇంటూ 2 చేసిన అప్పుడు ఏమైంది, 2002 వచ్చింది, అంటే 1కి ప్లేస్లో 2 వచ్చింది. ఇంటూ 3 చేస్తే 3 ప్లేస్లో 3s వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు 4 రాసామనుకో ఏమవుతుంది, 4004 వస్తుంది. 5 రాస్తే 5005 వస్తుంది. 6 రాస్తే 6006 వస్తుంది. సో రాద్దాం. ఫస్ట్ 91 into 11 into 1. ఓకే, సో ఆన్సర్ ఏమొచ్చిందో 1001. అదే 91 into 11 into 2, ఇది మాత్రమే చేంజ్ అవుతుంది, అప్పుడు 2002. 91 into 11 into 3, 3003. 91 into 11 into 4, 4004. 91 into 11 into 5, 5005. 91 into 11 into 6, 6006. 91 into 11 into 7, 7007. సో ఈ విధంగా మనము ప్యాటర్న్ రాస్తూ వెళ్ళాలి. ఓకేనా, అప్పుడు మనకు అది నెక్స్ట్ నెంబర్స్ 7 స్టెప్స్ రాయమన్నాడు. సో 7 స్టెప్లు రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ 8 9 కూడా రైటింగ్ చేయవచ్చు. నెక్స్ట్ ట్రై ద ప్యాటర్న్ ఫర్.
ఇప్పుడు ఏమన్నాడు, నిన్ను ట్రై చేయమంటున్నాడు. 143 × 7 × 1 చేస్తే ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో మనం ఒకసారి చేద్దాం దాన్ని. 143 × 7 × 1, అలాగే 143 × 7 × 2. ఆన్సర్స్ ఏమొస్తాయో చెక్ చేద్దాం. 143 × 7 ఎంత? 7 3s are 21, 7 4s are 28, 29, 30, 7 1s are 7, 7 + 3 10. సో ఇదే వచ్చింది, 1001 వచ్చింది. అదే ఈ 1001కి × 2 చేద్దాం, 2002 వచ్చింది. నెక్స్ట్ 3 చేస్తే వచ్చేస్తుంది. సో ఇది కూడా వాల్యూ సేమ్, 2002. మళ్ళీ 143 × 7 × 3, ఇవి మాత్రమే చేంజ్ అవుతున్నాయి, 3003. 143 × 7 × 4, 4004. 143 × 7 × 5, 5005. సో ఆ విధంగా మనము దాంట్లో ఉన్న ప్యాటర్న్, ట్రై ద ప్యాటర్న్ అనేది రాసాం. నెక్స్ట్ థర్డ్ వన్, హౌ వుడ్ we multiply the numbers 1 3 6 8 0 3 4 7. So 3 5 7 0 2 3 6 9 with 9 తోటి mention. What is the pattern that emerges? ఓకే, సో ఈ నెంబర్ని 9 తోటి దేంతో మల్టిప్లై చేయాలి? 9 తోటి మల్టిప్లై చేయాలి. అండ్ ఇది కూడా 9 తోటే మల్టిప్లై చేయాలి, ఇది కూడా 9 తోనే మల్టిప్లై చేయాలి. అప్పుడు మీకు ఏమొస్తుంది ప్యాటర్న్ అని అడుగుతున్నాడు. సో మనం చేద్దాం. 1 3 6 8 0 3 4 7. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ 5 3 5 7 0 2 3 6 9. సో ఫస్ట్ ఇవి చేద్దాం, × 9 × 9. 9 7s are 63, 6 is carry, 3 is down. 9 4s are 36, 36 + 6 42. 9 3s are 27, 28, 29, 30, 31. 3 is carry, 1 is down. 9 0s are 0, 0 + 3 3. 9 8s are 72. 9 6s are 54, 54 + 7 ఎంత? 61. 9 3s are 27, 28, 29, 30, 31, 32, 33. 9 1s are 9, 8, 9 after 10, 11, 12. అంటే 123, 123, 123 ప్యాటర్న్ వచ్చింది. దీనికి ఏమొస్తుందో చూద్దాం. 9 9s are 81, 9 6s are 54, 54కు 8 యాడ్ చేస్తే 55, 56, 57, 58, 59, 60, 61, 62, 62. 9 3s are 27, 27కి 3 యాడ్ చేస్తే 6 యాడ్ చేస్తే 33. 9 2s are 18, 19, 20, 21. 2 is carry, 1 is down. 9 0s are 0, 0 + 2 2. 9 7s are 63. 9 5s are 45, 45 + 6 51. 9 3s are 27, 27కి 5 యాడ్ చేస్తే 27కి 5 యాడ్ చేస్తే 33. 32. సో ఏమొచ్చింది? 321, 321, 321. ఇక్కడ 123, 123, 123. సో మనకు ఒక ప్యాటర్న్ వైజ్గా సేమ్ 3 digits 3 digits 3 digits అలా ప్యాటర్న్ వైజ్గా వస్తుంది. నెక్స్ట్ ఇంకో నెంబర్ కూడా ఉంది కదా, 2 5 6 9 2 3 5 9 × 9. ఇది ఏం ప్యాటర్న్ వస్తుందో చూద్దాం. 9 9s are 81,
9 5 45, 45కి 8 యాడ్ చేద్దాం. 46 47 48 49 50 51 52 53. సో 5 is carry, 3 is down. 9 3s are 27, 28 29 30 31 32. 9 2s are 18, 18 19 20 21. 9 9s are 81, 82 83. 9 6s are 54, 54కి 8 యాడ్ చేస్తే 62. 9 5s are 45, 45కి 6 యాడ్ చేద్దాం. 45 6 51. 9 2s are 18, 18కి 5 యాడ్ చేస్తే 19 20 21 22 23. సో ఇక్కడ ఏ ప్యాటర్న్ వచ్చింది? 231 231 231. ఇక్కడ 123 123 123, 321 321 321. సో ఈ విధంగా మనకు ఒక డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేటివి వచ్చాయి నాన్న. సో దీన్నే మనము ప్యాటర్న్స్ ఆఫ్ హోల్ నెంబర్స్ అని మనం నేర్చుకున్నాం. సో ఇవాటికి ఈ వీడియోలో ఈ సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. సౌండ్ కనుక